కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాల సమయంలో పల్సర్ బైక్పై డోన్కు వెళ్తున్న శివశంకర్, ఎర్రిస్వామి కర్నూలులోని చిన్నటేకూరు దగ్గర డివైడర్ను ఢీకొట్టారు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎర్రిస్వామి మాత్రం గాయాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో బైక్ రోడ్డు మధ్యలో పడిపోయింది. అదే రోడ్డులో అర్ధరాత్రి దాటాక 2:55 నుంచి 3 గంటల మధ్య బెంగళూరు వైపు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ రోడ్డు మధ్యలో పడి ఉన్న బైకును గుర్తించకుండా దానిపై నుంచి వాహనాన్ని నడిపించాడు. దాంతో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందారు. అయితే ఈ రెండు ప్రమాదాలు 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో జరిగాయి. ఈ కొద్ది సమయంలో అదే రోడ్డుపై 19కి పైగా బస్సులు, లారీలు రోడ్డుపై పడిన బైకును గుర్తించి దానిని తప్పించుకుని వెళ్లిపోయాయి. మరి కావేరీ బస్సు డ్రైవర్ లక్ష్మయ్యకు రోడ్డుపై పడి ఉన్న బైక్ కనిపించలేదా, లేదా నిర్లక్ష్యంగా ఆయన బస్సును నడిపారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్పినట్టు తెలుస్తోంది.